చాలా దురదృష్టకర సంఘటన మొన్న స్టీల్ ప్లాంట్లో SMS2లో జరిగిన భయంకరమైన ప్రమాదం. ఆ ప్రమాదంలో సుమారుగా ఆ రోజు స్పాట్లో 8 మంది చనిపోవడం, ఈరోజు మార్నింగ్ ఇంకొక వ్యక్తి పైడ్రాజ్ అనే వ్యక్తి ఈరోజు ఆసువులు బాసడం నిజంగా చాలా దురదృష్టం. ఆ మృతుల కుటుంబాలందరికీ కూడా నిజంగా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎంతమంది నాయకులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఎలాగ భరోసా కల్పించారన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. సంఘటన జరిగిన 4:15కి స్టీల్ ప్లాంట్లో సంఘటన జరిగిన తర్వాత సంఘటన మాకు ఇన్ఫర్మేషన్ అరౌండ్ 5:15 ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఇమీడియట్గా అక్కడ 5:30కి నేను విజయనగరంలో నేను ఉన్నా. అక్కడ పరిస్థితి నుంచి డైరెక్ట్గా మేము రావటం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అక్కడ మార్చురీ దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారు గౌరవ్ భరత్ గారు నేను అదే ఇద్దరం కలిపి ప్రమాద స్థలానికి 7:15 కల్లా చేరుకున్నాం. మేము చేరుకోవడానికి ముందే ప్రమాదం జరిగిన తర్వాత 1 గంట లోపు కలెక్టర్ గారు, సిపి గారు వాళ్ళ యంత్రాంగంతో అక్కడికి వెళ్ళి హాజరయ్యారు. పరిస్థితిని సమీక్షించడమే కాకుండా అక్కడ ఇవాక్యువేషన్ ఏదైతే ఉందో, రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పగడ్బందీగా చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియర్ బై హాస్పిటల్స్కి, కొంతమందిని 7 హిల్స్కి, కొంతమందిని కిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించి వారికి మెరుగైన అధ్యయనం అందించడానికి కూడా కృషి చేయడం జరిగింది. అయితే మేము వెళ్ళిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ చూసుకొని కంపల్సరీగా బాధితులకి తగిన న్యాయం చేయాలి అని చెప్పి గౌరవ సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే గౌరవ సీఎం గారు అక్కడున్న అధికారులతోని పదే మాతోని, ఇక్కడ కలెక్టర్ గారితోని, ఎమ్మెల్యే గారితోని, అది మన పల్లా శ్రీని గారితోని, అదేవిధంగా ఎంపీ గారితోని కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మన కేంద్ర మంత్రివర్యులు గౌరవ్ కుమారస్వామి గారు, మన ఉక్కు మినిస్టర్ గారు మన కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రి 10:30 కల్లా, అంటే సంఘటన జరిగిన 6 అవర్స్లో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం రావటం, స్టీల్ ప్లాంట్కి రావటం, స్టీల్ ప్లాంట్ సందర్శించటం, అక్కడ ఎలాగ ఇన్సిడెంట్ జరిగిందనేది చూడటం, చూసిన తర్వాత వచ్చి అగైన్ హాస్పిటల్స్కి వెళ్ళి హాస్పిటల్లోని ప్రమాద బాధితుల్ని పరామర్శించి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత 2 గంటలకి అదే ఉక్కు మినిస్టర్ MOIS మన భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా రావటం, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆయన ఉండి వెళ్ళటం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలి. అది వచ్చిన తర్వాత కూడా కుమారస్వామి గారు స్వయంగా తనే ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాము, ఈరోజు మృతుల కుటుంబాలకి ఎలా అండగా ఉంటున్నాము, ఏదో వచ్చామా డబ్బులు ప్రకటించామా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరఫున. ఆ టైంలో వచ్చి ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది, పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే విషయం ఏంటంటే ఎవరికైనా మినిమం కామన్ సెన్స్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు జై నినాదాలు లేకపోతే అరుపులు కేకలు వేసుకోం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే దగ్గర వేసినా వేయకపోయినా తర్వాత విషయం, కానీ కామన్ సెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మినిమం మనిషి అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి అరుపులు కేకలు వేయరు. కానీ ఇతను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రప్ప బ్యాచ్ బయట ఎలాగ అరుపులు కేకలు వేసారో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. నాకు అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉన్న అభిమానుల కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయనకి. అందరూ కూడా వెనకదంతా రప్ప బ్యాచే కదా. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ కామన్ సెన్స్కి, వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ నాయకుడు అన్నవాడు ఇక్కడ అరవకూడదరా బాబు చెప్పాలి, అది కూడా పక్కన పెట్టేయండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా, అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత మీకు ఒక వీడియో కూడా చూపించాలి. ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను కాపాడాను అని మాట్లాడాడు కదా, ఆ మాట్లాడిన వ్యక్తి తాలూకా అతని దగ్గర
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారని అతని దగ్గర సిఎస్ చేస్తున్నారు. ఆయన ఒక వీడియో నాకు ఇందాక చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కూడా వచ్చింది. 1 minute. అందులోని సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ గురించి ఏమని మాట్లాడారో మీరు చూద్దరు కానీ. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకనొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం ఉన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావేంటి నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావేంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకోవాలి, మన శ్రేయస్సు కోరి వాళ్ళు త్యాగ బుద్ధితో పనిచేసే అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడ ఉంది సార్ లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావు అన్నా అని నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. సిటీ మధ్యలో ఉందన్న, అది తీసేసి 33,000 ఎకరాలు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టేదా ఉన్నాడు ఆయన. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఆయనలో ఎందుకు వచ్చాయి? విన్నారా అండి? ఇది మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను. ద గ్రేట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన దగ్గర పనిచేసిన సిఎస్, ఆయనతో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు మాట్లాడిన మాటలు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను రక్షించేశాను పాటుపడిపోయానంటే, స్టీల్ ప్లాంట్కి 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 100 రోజుల పైగా, అంటే 100ల కొద్ది రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్కరోజైనా విశాఖపట్నానికి ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పుడు ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ తాలూకా వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేశారా? కనీసం స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? అంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం పోయి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటాడు. ఆ 4-5 ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి ఓపిక లేక అదే యూనియన్ నాయకులు 7 hills పిలిపించుకొని మాట్లాడాడు. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ గురించి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతాడు ప్యాకేజీల గురించి. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఎవరైనా కూడా యాక్సిడెంట్లుగా చనిపోతే స్టీల్ ప్లాంట్లో ఒక కామన్ ఇన్సూరెన్స్ అనేది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అన్నది పే చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు స్పెషల్గా కొన్ని ఇన్సూరెన్సులు పే చేసుకుంటారు. ఇవన్నీ కూడా చూసుకున్నా కూడా వాళ్ళకి అరౌండ్ దగ్గర దగ్గర ₹1,00,00,000 కన్నా ఎక్స్ట్రాగా అమౌంట్ వస్తుంది. వాటితో పాటు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అన్నది ఈరోజు 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, అదే సెంట్రల్ గవర్నమెంట్. దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు దగ్గర నుంచి ఒక 2 లక్షల రూపాయలు, అంటే 27 lakhs. ఈ 27 lakhsతో పాటు ఈరోజు ఆ గ్రూప్ ఇన్సూరెన్స్లు కానీ వాళ్ళ ఇన్సూరెన్స్లు కానీ పిఎఫ్లు కానీ గ్రాట్యుటీలు కానీ ఇవన్నీ కూడా చూసుకున్నా అరౌండ్ దగ్గర దగ్గర ₹1,00,00,000 కన్నా ఎక్స్ట్రాగా 1,50,00,000 దగ్గర దగ్గర ₹1,70,00,000 వరకు అమౌంట్ వస్తుంది. ఈరోజు మాట్లాడితే కోటి ఇచ్చే అంటే కోటి ఇచ్చేస్తే మిగతాదేమి ఇవ్వక్కర్లేదా? అంటే 1,00,00,000 కన్నా ఎక్కువ వస్తుంది. మేము ప్యాకేజ్ ప్రకటించాము. దాంతోపాటు మీరు కావలసిన చరిత్ర చూసుకోండి. స్టీల్ ప్లాంట్ చరిత్రలో మనకి ఎవరైనా యాక్సిడెంట్లుగా చనిపోతే ఆ ఎంప్లాయీ ఆ రోజు నుంచి ఆయన రిటైర్మెంట్ వరకు వచ్చే జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని మొత్తం తీసుకోవడం ఒక ఆప్షను. ఆ జీతం అవసరం లేదు అనుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే స్టీల్ ప్లాంట్ చరిత్రలో జరుగుతుంది. అంతే తప్పించి 2 ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్కి మినిమం ఏదైతే ఉంటుందో 11 లక్షలు 12 లక్షలు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే వచ్చే అమౌంట్ తప్పించి వాళ్ళకి కూడా తిరిగి కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అది స్టీల్ ప్లాంట్ దీంట్లోనే లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కుమారస్వామి గారితో మాట్లాడి
ఈరోజు వాళ్ళందరూ కూడా ఎవరిదైనా ప్రాణం ప్రాణమే, అది కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఏదైనా రెగ్యులర్ ఎంప్లాయీ ఏదైనా ప్రాణం ప్రాణమే. సో వాళ్ళకి కంపల్సరీగా మనం ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈరోజు అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం అక్కడ జరిగింది అని చెప్పి ఆ అమౌంట్తో పాటు తిరిగి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చేదానికి గౌరవ కుమారస్వామి గారు సాక్షాత్తు ఆయన నోటుతో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అదే కాక కాంట్రాక్ట్ బేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మళ్ళీ తిరిగి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డారు. అది కాక ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే చదువు బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకునే దానికి సిద్ధపడింది. ఎవరైనా చనిపోతే ఆ క్వార్టర్ ఖాళీ చేయాల్సి వస్తుంది, కానీ ఆ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా క్వార్టర్స్ని యూజ్ చేసుకునే అధికారాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఒక ఏదో డబ్బులు ఇచ్చేసాము, చేతులు దులిపేసుకున్నాము, వెళ్ళిపోయామన్నది కాదు. అలా కాకుండా ఈరోజు ఆ కుటుంబం తాలూకా లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అన్నది ఈరోజు గవర్నమెంట్ చూసుకుంది. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు ఆ పెంటయ్య గారి గురించి మాట్లాడారు. నిజంగా ఇందాకే నేను మళ్ళీ పల్లా శ్రీని గారితో మాట్లాడితే పెంటయ్య గారు ఆయనకి ఏదైతే ఇప్పుడు విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్లో అడపాదడప చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఏ రోజు కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అన్నది ఉండదు. కానీ ఈరోజు ఎక్కువ మంది చనిపోయారు, పెద్ద ప్రమాదం జరిగింది. కంపల్సరీగా గవర్నమెంట్ ఆదుకోవాలి. ఎందుకంటే అనకూడదు కానీ ఒక సిక్ యూనిట్ నుంచి ఈరోజు 11,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం సపోర్ట్ తీసుకొని ఈరోజు తిరిగి 95% మనం ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళాము. ఇటువంటి టైంలో ఎలా జరిగిందని చెప్పి మేమందరం కూడా వెళ్ళి మాట్లాడుకొని అనౌన్స్మెంట్ చేసుకున్న ప్యాకేజ్. పెంటయ్య గారు చనిపోయినప్పుడు ఆ రోజు ప్యాకేజ్ ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అవ్వలే, ఎవరు అనౌన్స్మెంట్ చేయలే. ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసి ఇవ్వకపోతే అదిగో గవర్నమెంట్ ఇవ్వలేదు అనొచ్చు. ఆ రోజు నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కండిషన్స్ ఆ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజు కూడా మేమెవరూ వెళ్ళి మేము మాట్లాడలే. ఆ యూనియన్ లీడర్సే, ఆ యూనియన్ వాళ్ళు యాజమాన్యం కలిపి తీసుకుని నిర్ణయాలు. అంటే దానికి దీనికి కూడా పొంతన పెడతారు. ఏమేనంటే ఎల్జీ పాలిమర్స్ మీకు 1 కోటి రూపాయలు ఇచ్చామని. ఎల్జీ పాలిమర్స్ 1 కోటి రూపాయలు జేబులో ఏమైనా తీసి ఇచ్చావా? పోనీ ఆ యాజమాన్యం ఏదైనా ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చావా? ఆ యాజమాన్యం సుమారుగా నీకు ఇన్సూరెన్స్ కింద 150 కోట్లు కట్టింది గవర్నమెంట్. 150 కోట్లు 150 కోట్లు కడితే అందులో 12 మంది చనిపోతే 12 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఆ నెక్స్ట్ డే నా తర్వాత 2-3 రోజులు ఇంకొక 3 చనిపోతే ఆ 3కి 3 కోట్లు ఇవ్వండిరా బాబు అని అడిగితే వాళ్ళు అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టావు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినందుకు. నువ్వు మాట్లాడుతున్నావు 1 కోటి రూపాయల ప్యాకేజ్ గురించి. ఎంత హాస్యాస్పదం అంటే ఇప్పుడు ఇతనికి వీళ్ళకి 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రా వస్తున్న బెనిఫిట్ అట. 1 కోటి రూపాయలు ఇవ్వకపోతేనట ఆయన గవర్నమెంట్ వచ్చిందో తెస్తాడట. అంతవరకు ఏం తినాలి వీళ్ళు? అంతవరకు ఎలా బతకాలి వీళ్ళు? నువ్వు వస్తావో పోతావో ఎవరికీ తెలీదు. ఈరోజు అతను వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు ఇస్తాడట, అంతేగాని ఈరోజు మొత్తం ఏది ప్రకటించడు. ఈరోజు అంత ఇస్తాను ఇంత ఇస్తాను మాత్రం ప్రకటించడు. అంటే ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఎన్ని రకాలుగా గవర్నమెంట్ ఆ రోజు కూడా మాట్లాడితే అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. ఏమని తీర్మానం పెట్టావు? ఆ రోజు పోస్కో వాళ్ళకి సౌత్ కొరియన్ వాళ్ళకి అప్పచెప్పడానిక? ఎంత దౌర్భాగ్యం అండి. గంగవరం పోర్టుకి శాశ్వతంగా 10.24% ఒక పర్సెంటేజ్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. అది పర్మనెంట్గా లాభాల నష్టాలు అవన్నీ పక్కన పెడితే 10.24%. ఆ రోజు గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు అదంతా కూడా తీసి అమ్మేస్తూ ఉంటే గొడవపడ్డారు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చే డబ్బులు కూడా పోతేనే నువ్వెవడో అమ్మడానికి, మాకున్న హక్కు అది, మా భూములు తీసుకున్నారు, మా రైతులకున్న హక్కు నువ్వెవడు ఇవ్వడానికి తీసుకోవడానికి అని ఆ రోజు అడిగినప్పుడు కూడా అలాగే దీన్ని కూడా స్టీల్ ప్లాంట్ని కూడా నష్టాలు చూపించి అమ్మేయడానికని సిద్ధపడ్డ వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు స్టీల్ ప్లాంట్ గురించి.